వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంత వేగం తగ్గింది. గల్ఫ్ యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం మీద తీవ్రమైన ప్రభావం పడింది. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 6వ స్థానానికి పడిపోయింది. రాబోయే రోజుల్లో 7వ స్థానానికి పడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఐటీ రంగంలో ఉద్యోగాలు కొత్తగా తీసుకోకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా లేచిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిందో కోడింగ్ రాసే వారందరికీ ఉద్యోగాలకు ముప్పు వచ్చి పడింది. లక్షలాది కోడింగ్ ఉద్యోగాలతో పని లేకుండా పోయిందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్పష్టంగా చెప్పారు. కోడింగ్ మీదే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఐటీ ఉద్యోగులు బతుకుతూ ఉన్నారు. ఆ ఉద్యోగాలన్నీ ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈ గొలుసు కట్టు ఈ ఇండస్ట్రీలో ఒక రంగం దెబ్బతింటే దాని ప్రభావం మరో దాని మీద పడుతూ ఉంది. ఐటీ ఉద్యోగాల మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ పడిందో ఐటీ నగరాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, పూణే, ఢిల్లీ సమీపంలోని నోయిడా ఇలాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది. భారతదేశంలోనే 5వ అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం డమాలనుంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 1,00,000కు పైగా ఇళ్ల నిర్మాణం, 1,00,000 యూనిట్ల అమ్మకాలు ఆగిపోయినాయి. ఇంకా నిర్మాణంలో ఉన్నవి మరో 3 లక్షలు ఉన్నాయి. అంటే మొత్తం 4 లక్షల ఇల్లు సేల్స్ నిలిచిపోయాయి. ఇక రిజిస్ట్రేషన్లో కూడా బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు తాజాగా ఆ రిజిస్ట్రేషన్లో సంబంధించిన ఛార్జీలు కూడా మరొకసారి పెంచింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేటు దారుణంగా పడిపోయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్, విల్లాలు కొనేవారు లేకపోయినా ధరలు మాత్రం దిగొస్తాయంటే దిగి రావడం లేదు. ఇప్పటికే కొన్ని విల్లాలు అయితే 20 కోట్ల రూపాయలకి వెళ్ళాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా 1.5, 2 కోట్లు, 3 కోట్లు. ఈ విధంగా ఈ పెరిగిన ధరలకి అలవాటు పడిపోయి ఉన్నారు. ఐటీలో పెద్ద పెద్ద జాబ్స్ లేవు. నెలకు 5 లక్షలు, 6 లక్షల ప్యాకేజీలు ఉంటేనే ఆ 2 కోట్లు, 3 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్స్ కానీ విల్లాలు కానీ అమ్మడానికి వీలవుతుంది. అలాంటి జాబ్స్ జనరేట్ అవ్వడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ ధరలు ఇప్పటికే పీక్ స్థాయిలో ఉన్నాయి. సామాన్యులు ఎవరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదు. ఇక మిడిల్ క్లాసు 40-50 లక్షలు కొనుగోలు చేసుకోవాలని చూసేవారు మాత్రం ఎప్పుడో 15 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట నిర్మించి ఆ ఇంటి ఓనర్లు అమెరికాకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో వలస వెళ్తే వారి దగ్గర నుంచి కొనుగోలు చేయడం తప్ప ఇక కొత్తగా నిర్మించే ఫ్లాట్స్ హైదరాబాద్ నగరంలో ఎక్కడ 40-50 లక్షలకు అందుబాటులో లేకుండా పోయాయి. అన్ని రేంజ్ అంతా తీసుకెళ్ళి 1,20 లక్షలు, 1,30 లక్షలు, 1,80 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఆ రేంజ్లో తీసుకెళ్లారు. ఐటీ ఉద్యోగులు పెద్ద పెద్ద ప్యాకేజీలు ఉన్న వాళ్ళు తప్ప ఇల్లు కొనలేని పరిస్థితుల్లో తీసుకెళ్లారు. ఇది కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఒకప్పుడు హైదరాబాద్లో చిన్న ఉద్యోగం 10,000 రూపాయలు ఉద్యోగం చేసుకునేవారు కూడా శివార్లో ఎక్కడా గట్ట గజం 5,000కి, 10,000కి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో 2 సంవత్సరాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతా ఉంది. మీరు కనుక హైదరాబాద్ చెందిన వారైతే పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంలో కామెంట్ చేయండి.